నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్ని విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా మీరు అనుకున్నటువంటి కార్యాలని సిద్ధింపజేసుకోగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాల్ని పొందగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. సంతాన సంబంధమైన విషయాలు, అదేవిధంగా కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడాను నాణ్యతకి ప్రాధాన్యతనిస్తారు. అదేవిధంగా మీరు చేస్తున్న వ్యాపార వ్యవహారాల్లో కూడాను గుడ్విల్కి, నాణ్యతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మనం చేసే నిర్మాణాలు కానీ, అమ్మేటువంటి వస్తువులు కానీ నాణ్యంగా ఉంటే 10 రూపాయలు తక్కువ లాభం ఇవాళ వచ్చినా రేపు దాని మీద మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని గుడ్విల్ మాత్రం పోగొట్టుకోకూడదు అనేటువంటి సంకల్పంతో వ్యాపారపరంగా కొంత త్యాగం చేసి, కొన్ని విషయాల్లో కొన్ని త్యాగాలు చేసి, కొన్ని ఆర్థికపరమైన ప్రయోజనాలని తాత్కాలికంగా వదులుకుంటారు. వ్యూహాత్మకమైనటువంటి మీ యొక్క వ్యాపార సంబంధమైన విషయాలు సత్ఫలితాలను ఇస్తాయి. నూతనమైనటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ ప్లేస్లో కానీ, జనం రద్దీగా ఉండే ప్రదేశంలో కానీ ఏదైనా వ్యాపారం పెడదామని చెప్పని ఆలోచిస్తారు. దానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తవుతాయి. అందుకు అవసరమైనటువంటి ధనాన్ని రుణంగా తీసుకుంటారు. బ్యాంకు రుణం కూడా లభిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో కొంత ఆందోళన ఏర్పడ్డప్పటికి కూడాను అందులో కొంత మానసికమైనటువంటి సంతృప్తి కలిగే విధంగా మంచి ఫలితాలు వస్తాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాలకు వెళ్ళి చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉండి ఉద్యోగం దాకా బాధపడుతున్న వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు, సాధిస్తారు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. అదేవిధంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ విషయంలో మానసికమైనటువంటి దృఢత్వం చాలా అవసరం. మనోదృక్పథంతో వాటన్నిటి కూడాను పక్కన పెట్టడం అనేది చెప్పదగినటువంటి సూచన. మంచి రోజులు అందరికీ వచ్చినప్పుడు మనకు కూడా వస్తాయి అనేటువంటి భావంతో నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ దీపావళి అమావాస్య రోజున కానివ్వండి, ప్రతిరోజు కానివ్వండి, మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయటం, అదేవిధంగా లక్ష్మీ చందనంతో పూజ చేయటం, లక్ష్మీ తామర జపమాల అమ్మవారి మెడలో అలంకరించడం చాలా మంచిది. ఇందువల్ల విశేషమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి సంబంధం కుదురుతుంది. ఘనంగా వివాహం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. కానీ ఎంతగా పైకి తీసుకెళ్దాం అనుకున్నా, ఎంతగా వాళ్ళ బాగు కోరి మీరు కష్టపడుతున్నా కానీ సంతానం మీ మాట వెనక పెడమాటలు విని ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. వాళ్ళకి ఏదో విధంగా కౌన్సిలింగ్ చేసి ఓ దారిలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. ఆ బాధ్యతని మీరు సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాల్లో వాళ్ళకి స్పష్టమైనటువంటి అవగాహన కలిగే విధంగా మీరు వాళ్ళని నచ్చజెప్పుకొని ఒక దారికి తీసుకురాగలుగుతారు. వారాంతంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ మేషరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి.
సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు చాలా బాగున్నాయి. మీరు అనుకున్నటువంటి వ్యక్తులకి కోరుకున్నటువంటి మంచి పదవి లభిస్తుంది. మీ సన్నిహితులు మిత్రులు మంచి స్థానాల్లో ఉండటం వల్ల, శక్తివంతమైనటువంటి అధికారాలు కలిగి ఉండటం వల్ల మీరు ప్రతి విషయంలో కూడాను ప్రయోజనాలు పొందగలుగుతారు. పక్కన ఉన్నటువంటి భజన బృందం ఏదైతే ఉందో ఆ భజన బృందం చెప్పిన మాటలు విని మీరు చాలా నష్టపోతారు. ప్రజలు కూడాను ఏమిటా ఇంత పెద్ద మనిషి వాళ్ళ మాటలు విని ఇలా చెడిపోతున్నాడు అని చెప్పని అనుకునే పరిస్థితి గోచరిస్తుంది. కనుక నీ స్నేహితుల గురించి చెప్పు, నీ గురించి నేను చెబుతాను అనేటువంటి ఒక సామెత మీ విషయంలో నిజమయ్యే పరిస్థితి గోచరిస్తుంది. మంచి వాళ్ళని, మీ హితవు కోరే వాళ్ళని పక్కన పెట్టుకోండి. తాత్కాలికమైన ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఆకాశానికి ఎత్తే వ్యక్తుల్ని మీరు దగ్గరికి కూడా రానియద్దు. వ్యాపార సంబంధమైన విషయాలు, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడతాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన అంశాలు, బ్యాంకు పోటీలకు సంబంధించిన ఫలితాలు, అందులో చేస్తున్నటువంటి కృషి, అదేవిధంగా పోలీస్ ఆఫీసర్ కావడానికి మీరు పడుతున్నటువంటి శ్రమ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మీకు రావాల్సినటువంటి నిజమైనటువంటి ఉద్యోగం కోసం మీరు చేస్తున్న శ్రమ, ఇవన్నీ కూడా ఈ వారం ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి రాజకీయాలను దాటుకొని మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోలేరు. ప్రతి ఒక్క విషయానికి కులము, ప్రాంతము, మతము అన్నీ కూడాను సాధిస్తాయి. ఎక్కడ కూడా సామర్థ్యానికి కానీ శక్తికి కానీ తావే లేదు, తావు ఉండదు. కులమే శక్తి, మతమే సామర్థ్యం అనే విధంగా కాలం నడుస్తుంది. ఇది మీ మీద విపరీతమైనటువంటి ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. అయితే ధర్మానికి ఎప్పుడో ఇప్పుడు రోజులు వస్తాయి, న్యాయం కూడా ఏదో ఒక రోజున గెలుస్తుంది. సత్యమేవ జయితే అన్నారు పెద్దలు. ఆ కారణం చేత మనం ఓర్పుగా ఎదురు చూద్దాం అనే పద్ధతిలో వెళ్తారు. శత్రువర్గాన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం చేతికొచ్చినా మీరు ఇబ్బంది పెట్టరు. భగవంతుడే చూసుకుంటాడు అనే పద్ధతిలో మీరు నడుచుకోవడం జరుగుతుంది. కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ శత్రువర్గాన్ని ఉపేక్షించినందుకు, వాళ్ళని వదిలేసినందుకు మీ మీద ఎంతగానో దేశం పెంచుకుంటారు. వాళ్ళంటే నీకు అభిమానం కాబట్టి వాళ్ళని వదిలేశావు అనేటువంటి నింద మీ మీద వేస్తారు. మీకు లేనటువంటి ఉద్దేశాలను ఆపాదిస్తారు. అది మీ మానసిక వేదనకు కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో క్షమించాలన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించడం అనేది మీరు చేసినటువంటి పొరపాటు. మంచి వాళ్ళని క్షమించవచ్చు, ఏదో ఓసారి తప్పు చేసిన వాళ్ళని మన్నించవచ్చు. పదే పదే మీకు ద్రోహం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా క్షమించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామం, విమర్శలకి దారితీసే పరిణామం. ఇది అంతర్లీనంగా మీకు వాళ్ళకి ఏదో కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పని నలుగురు అనుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. విదేశీయాల సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. దూర ప్రాంతంలో ఉన్న మీ వాళ్ళకి అంతో ఇంతో ఆర్థిక సహాయం చేయగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు చేసిన ఆర్థిక సహాయం కానివ్వండి, ఇతరత్ర మాట సహాయం కానివ్వండి, ఉద్యోగం ఇప్పించడం కానివ్వండి, ఇవి ఏవి కూడాను ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా, చాలా గోప్యంగా ఉంచుతారు. మనం నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనే పరిస్థితి మనది కాదు. మనం చాలా డెలికేట్గా ఉన్నాం. అందరి దృష్టి మన మీద ఉంది. మనం చేసేటటువంటి పనిని కొన్ని వేల మంది, లక్షల మంది అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురికి సలహాలు చెప్పేటువంటి స్థానంలో ఉన్నాం కాబట్టి మనమే తప్పు చేస్తే మన యొక్క పరువు పోతుంది, మన సలహా కూడా ఎవరో వెర్రు అనేటువంటి ఒక భావంతో చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దొంగ స్వామించడం వల్ల నష్టపోతారు. దీనికి కారణం కూడా మీ స్నేహితులే. వాడంతటి వాడు గొప్పవాడు, అది ఇది రాత్రికి రాత్రి
భూమండలాన్ని మార్చేస్తాడు అని మీకు లేనిపోయినవన్నీ చెప్పి దొంగ స్వామీజీని పరిచయం చేసి వాళ్ళ ద్వారా మీరు లక్షలాది రూపాయలు నష్టపోయేటటువంటి పరిస్థితిని తెస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వివాహాలు శుభకార్యాలని ఘనంగా చేయగలుగుతారు. అందులో ఏమీ సందేహం లేదు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ వృషభ రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ఫలితాలు సాధించడానికి దివారాత్రాలు అవిశ్రాంతంగా పోరాడతారు. ఇంట్లో వాళ్ళు వద్దని వారించిన ఆరోగ్యం సహకరించకపోయినా నేను అనుకున్నది సాధించాలి, వృత్తి ఉద్యోగాల పరంగా నేనే ఒక గొప్ప స్థాయిలో ఉండాలి అనేటువంటి భావంతో మీరు అనేక రకాలుగా శ్రమిస్తారు. అనేక రకాల ఆటంకాలు ఎదురవుతాయి. సాంకేతిక నైపుణ్యం లేని వాడు పక్కన చేరటం, మాట అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు లేకపోవటం, ఓ రకంగా చెప్పాలంటే అంత పరమానంద సృష్టిలు పక్కన చేరతారు. వీళ్ళని పెట్టుకొని మీరు గొప్ప కార్యక్రమాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేయగలుగుతారు. అనేక రకాల ఆటంకాలు వచ్చినప్పటికీ, పక్కన మేధావులు లేకపోయినప్పటికీ, పక్కన సన్నాసిచరణ చేసినప్పటికి కూడాను మీరు అనుకూలమైన ఫలితాల్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. మీ మానసికమైన ధైర్యం అలాంటిది, స్థైర్యం అలాంటిది, మీకున్నటువంటి పట్టుదల అలాంటిది. ఏది ఏమైనప్పుడు కూడాను స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా కోర్టు తీర్పులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ మీకు సానుకూలపడతాయి. దూర ప్రాంతంలో మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తులకి మంచి విలువ లభిస్తుంది, మంచి రేటు వస్తుంది. అమ్ముదామని చెప్పి ప్రయత్నిస్తారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. మీరు 10 లక్షలు పెట్టి కొనదేమన్నో 1,00,000 రూపాయలకి అడుగుతారు. మీరు 50 లక్షలు పెట్టి కొనదేమన్నో 5 లక్షలకు అడుగుతారు. 5 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం మీరు కొనుక్కోవాలనుకుంటే 75 లక్షలు అడుగుతారు. ఇంతకంటే మోసం ఏమన్నా ఉందా ప్రపంచంలో? లేదు. కనుక సమయం కోసం ఎదురు చూడండి. వాళ్ళందరూ మీ కాళ్ళ దగ్గరకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. కొన్ని వడ్డీలు, అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. ఏమాత్రం ఆందోళన పడరు. వ్యాపారపరంగా నూతనమైనటువంటి మంచి ఆలోచనలు వస్తాయి. చక్కగా వాటి అమలు చేసి లబ్ధి పొందగలుగుతారు. మీ వల్ల 10 మంది బతుకుతారు. మీ పాండిత్యం 10 మందితోటి ప్రశంసింపబడుతుంది. కొంతమంది ఏడుస్తారు, ఎంతగానో బాధపడతారు. మనం ఆ విధంగా చెప్పలేకపోతున్నామని అసూయాగ్రస్తమైనటువంటి మనసుతోటి, దృక్పథంతో మీ మీద బురదల్లేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అలాంటివి ఏమీ మీరు పట్టించుకోవద్దు. ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్ననాళ్ళు మనం ఉందాం, లేనప్పుడు ఈ ఫీల్డ్ నుంచి తప్పుకుందాం అనే పద్ధతిలో మీరు నడుచుకోండి. అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో ఇంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకొని దాని ప్రకారం వివాహాన్ని నిశ్చయం చేస్తారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. వీసా కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు, వృద్ధులు, తల్లి, తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడాను ఇవ్వాల్సినటువంటి మర్యాద మీరు ఇచ్చి వాళ్ళని గౌరవంగా చూసి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మిగిలిన కార్యక్రమాలు మీరు ప్రారంభిస్తారు. అదే మీ విజయ రహస్యం. ఎక్కడా కూడాను నైతిక ధర్మానికి చుట్టూ పడవరు. మీ మీద ఉన్న ధర్మాన్ని నెరవేరుస్తారు, నైతిక ధర్మాన్ని కూడా మీరు నెరవేరుస్తారు. మీరు చేసినటువంటి దాన ధర్మాలు, మీరు చేసినటువంటి పూజలు, పురస్కారాలు, ఎగిరే యాగాది క్రతువులు ఇవన్నీ కూడా మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. భగవద్ అనుగ్రహం లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. అన్ని విషయాల్లో కూడాను విజయవంతమైన ఫలితాలని
వారాంతంలో మీరు పొందగలుగుతారు. ఆర్థికపరమైన పురోగతి కూడా చాలా బాగుంటుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను విద్యార్థులు సరస్వతీ తిలకం ధరించాలి, జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేస్తే, తలస్నానం కాదు మామూలు స్నానం చేస్తే సర్పదోషాలు పోతాయి, మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. గృహంలో ఉదయం సాయంత్రం దైవికమైన పొడితోటి ధూపం వేయండి, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నరదృష్టి, గృహదృష్టి, మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్లు, ఈ దరిద్రాలు మొత్తం పోతాయి, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. ఈ మిథున రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సమయానికి డబ్బులు ఇవ్వక ఇబ్బంది పడతారు. మాట తప్పే మనుషుల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ విధంగా అయినా సరే దీన్ని మనం అధిగమించాలనేటువంటి భావంతో అక్కడో ఇక్కడో అప్పు చేసి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఎక్కడ కూడా పరుగు పోకుండా కాపాడుకుంటారు. కానీ ఇదొక లెసన్గా మీరు తీసుకుంటారు, కానీ ఇది అవమానంగా మీరు భావించరు. మనం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడితే కీలక సమయంలో వాళ్ళు ముంచితే మన పరుగు పోతుంది. కనుక ప్రతి విషయం కూడా మన గ్రిప్లోనే ఉండాలి, ఎవరికి కూడా మనం ఏమి అప్పగించకూడదు అనే ఉద్దేశంతో ఉన్నటువంటి కీలక స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులందరినీ కూడాను పీకి పక్కన పెడతారు. మీ సొంత వాళ్ళని పెట్టుకుంటారు. అన్ని విషయాలు మీరు స్వయంగా చూసుకొని లబ్ధి పొందగలుగుతారు. మీ దగ్గర ఇంప్రెషన్ పోయిందని, అదేవిధంగా మీ దగ్గర పరపతి పోయిందని, ఉద్యోగం పోయిందని బాధపడేవాడు చాలామంది ఉంటారు. మళ్ళా కాళ్ళబెరానికి వస్తారు, ఎవరిని క్షమించరు. మీరు అనుకున్న పద్ధతిలో మీరు వెళ్ళగలుగుతారు. మీరు కనిపెట్టినటువంటి నూతన వ్యాపార వస్తువు ఏదైతే ఉందో అది అందరికీ ఉపయోగపడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మనం కనిపెట్టిన దానికి, మనం ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్కి ప్రజల్లో మంచి ఆదరణ వచ్చిందని చెప్పని మీరు ఎంతగానో సంతోషపడతారు. మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఒక స్త్రీ అడ్డం పడుతుంది, రకరకాల మాటలతో మిమ్మల్ని వేధిస్తుంది. ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని బయటికి తేవాలని చెప్పని, బయటికి ఏడవాలని చెప్పని ప్రయత్నాలు చేస్తారు. కానీ మీరేమాత్రం పట్టించుకోరు. మీరు అనుకున్న కార్యక్రమాన్ని మీరు చేయగలుగుతారు, సానుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు. పూజా కార్యక్రమాల్లో సిద్ధగంధాక్షతలతోటి పూజిస్తే అఖండమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధం అంటే లక్ష్మీ మారేడు, శివమారేడు, విష్ణుమారేడు, దేవదారు గంధం, జమ్మి గంధం, వీటితోటి చందనపు చెక్కల్ని చేర్చి తయారు చేసేది ఈ గంధం. ఈ గంధంతో అక్షింతలు తయారు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఆ రకమైనటువంటి అక్షింతల్ని సిద్ధగంధాక్షతలు అంటారు. ఆ సిద్ధగంధాక్షతలతోటి అర్జునుడు పాశుపతాన్ని, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని అనేక సంవత్సరాలు పూజించాడు. కర్ణుడు కూడా గంధ పుష్పాక్షతలతోటి నాగాస్త్రాన్ని అద్భుతంగా కొన్ని సంవత్సరాల పాటు ఆయన పూజించడం అనేది జరిగింది. అయితే ఎందుకు విఫలమైందంటే ఆయనకి పన్ను లేని కారణం చేత నాగాస్త్రం అనేటువంటిది క్షుద్రమంత్రం కనుక, క్షుద్రమంత్రాలు పఠించే వాళ్ళకి పళ్ళు లేకపోతే అవి ఫలించవు కనుక నాగాస్త్రం విఫలమైంది. ఈయన పూజలో లోపం కాదు, పన్ను లేకపోవటం వల్ల ఆ మంత్రం ఫలించరా. సరే, అది వేరే విషయం అనుకోండి. కనుక ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువులతోటి స్వామివారిని పూజించేటైతే మనకు అఖండమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు నిశ్చితంగా ఉండండి. సానుకూలమైన ఫలితాలు వాటికి అవే వస్తాయి. మీరు వేచి ఉన్న కొద్దీ కూడాను మీలో ఉన్నటువంటి ఓర్పుని పరీక్షిద్దామని చెప్పి కొందరు ప్రయత్నం చేస్తారు.
నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, భగవంతుడు దయదచ్చిన రోజే పెళ్ళి అవుతుంది, నా గురించి మీరు అనవసరంగా బాధపడద్దు, మీరు టెన్షన్ పడద్దు, నన్ను టెన్షన్ పెట్టద్దు, నా విషయాలు నేను చూసుకుంటాను, మీ సలహాల కృతజ్ఞతలు అని మెత్తగా వాతపెట్టి వాళ్ళని పక్కకు పంపిస్తారు. భగవంతుడు మీ యందు దయ చూపిస్తాడు. కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఏ కోణంలో చూసినా కానీ విజయ పరంపరని పొందగలుగుతారు. సమాజంలో ఉన్నటువంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. కారణం ఏమిటి? కర్కాటక రాశివశాత్తు 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల మీకు ఆ రకమైనటువంటి బలం ఏర్పడుతుంది. సమాజంలో చక్కగా మీరు ఆనందకరమైనటువంటి అపూర్వమైనటువంటి మంచి ఫలితాల్ని మీరు పొందగలుగుతారు. కనుక ఈ సిద్ధగంధాక్షతల యొక్క పవిత్రత ఏదైతే ఉందో అది కర్కాటక రాశి వారికే కాదు, అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లోనూ సర్దుబాట్లకు సంబంధించిన అంశాల్లోనూ కొంత ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. మీకు రావాల్సిన ధనం సమయానికి అందకపోవటం వల్ల ఒక విలువైనటువంటి ఆస్తిని కానీ వస్తువును కానీ కొనుగోలు చేసేటువంటి విషయం వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది. రహస్యమైనటువంటి ప్రయాణాలు, రహస్యమైనటువంటి చర్చలు, రహస్యమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ మీకు లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవాళ్ళు, అంబాలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సంయమనంగా మాట్లాడటం వల్ల మీ ప్రయోజనాల్ని నెరవేర్చుకోవచ్చు. ప్రతి వాళ్ళ దగ్గర ముక్కుసూటిగాను అదేవిధంగా పెడసరంగాను మాట్లాడటం వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ మనసులో ఉన్న మంచితనం ఏదైతే ఉందో అదైతే కనపడదు, కానీ మీరు అన్నటువంటి మాట మాత్రం అందరికీ వినపడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత లౌకికంగా మీరు ప్రవర్తిస్తే మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు అంత పదిలంగా ఉంటాయి. సంతాన సంబంధం విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి బలం కొంత పుంజుకోగలుగుతారు. సామాజిక కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రాధాన్యత ఏర్పడే విధంగా వాతావరణాన్ని మార్చుకోవడంలో మీ తెలివితేటల్ని చక్కగా ఉపయోగిస్తారు. పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు, దీర్ఘకాలికమైనటువంటి చదువులకు సంబంధించిన అంశాలు, వైద్య విద్యకు సంబంధించిన అంశాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేసి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని ఆదుకోవాలనుకునే మీ ఆశయం నెరవేరుతుంది. అందుకు తగినటువంటి మంచి అవకాశం మీకు లభిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా ఫలించవు. ఆలోచించి మళ్ళీ కొత్త నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ వ్యక్తిగతమైన విషయాలు కానివ్వండి, కుటుంబపరమైన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను ఇతరులతో చర్చించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. ప్రతి సందర్భంలో కూడాను మిమ్మల్ని సులకం చేసి మాట్లాడటానికి ఇది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది మీ శత్రువర్గానికి. అందుకని మీ వ్యక్తిగత విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఏవి ఎవరి దగ్గర చర్చించవద్దు. ప్రతిదాన్ని మనసులో పెట్టుకొని దాని తగినటువంటి పరిష్కార మార్గం ఏంటో ఆలోచించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నీషియన్లకి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకు కూడా ఈ వారం మంచి అవకాశాలు వస్తాయి. వాటిని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు, ప్రయోజనం పొందగలుగుతారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఒక చింత తీరిపోతుంది.
వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి అస్థిరమైన వాతావరణం గత 4 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న విషయం ఏదైతే ఉందో అది కూడా ఈ వారం తీరిపోతుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు దైవానుగ్రహం వల్ల కాకతాళీయంగా ముడిపడతాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రేమ వివాహాలు మాత్రం ఖచ్చితంగా విఫలమవుతాయి. ఆ విషయంలో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. చెప్పి నలుగురితో విమర్శలు కూడా మీరు వేయించుకోగలుగుతారు, అక్షింతలు వేయించుకోగలుగుతారు. నలుగురు విమర్శల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నలుగురు కాదు 40 మంది విమర్శించినా కానీ నా నిర్ణయం మారదు అని చెప్పని మీరు ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ కుటుంబ ఆత్మగౌరవాన్ని, వ్యక్తిగతమైనటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు ఇచ్చే ప్రాధాన్యత దేనికి ఇవ్వరు. అందుకోసం ఎన్నో ప్రయోజనాలు వదులుకోవటానికి కూడా మీరు ఇష్టపడతారు. అలాంటిది మీరు ప్రేమ వివాహాలకి తిరస్కరించడం అనేది అది పెద్ద చెప్పుకోదగిన విషయం కాదు. అదేవిధంగా ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, దైవికమనే పొడితోటి ఉదయం సాయంత్రం ఇంట్లో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. సిద్ధగంధాక్షలతోటి పూజ చేస్తే మీ మనసంకల్పం నెరవేరుతుంది. సిద్ధగంధాక్షతలకి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత ఆర్థికపరమైన అంశాలు బాగుంటాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. ఈ పాటికే స్వగృహం ఉన్న వాళ్ళకి వేరే రకమైనటువంటి స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. కలియుగంలో ఇది చాలా విశేషం. మీకు తగినటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి, ఇతరత్ర సహాయాలు కానివ్వండి చేసి మీకు అండగా ఉంటారు. అదేవిధంగా మీరు దారి చూపించిన వాళ్ళు, మీరు ఉద్యోగం ఇప్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పట్ల అభిమానంతో ఉంటారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎప్పుడో మనం చేసిన పనులకి ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పని ఆశిస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది. ఏ విషయంలో కూడాను వాళ్ళ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళకి తగిన విధంగా మనం అవసరమైన స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నాం అనేటువంటి బాధ మీలో ఉంటుంది. జ్యేష్ఠ కుమారుడు కానీ జ్యేష్ఠ కుమార్తె విషయంలో కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా వాళ్ళని పిలిచి మాట్లాడి సరియైన మార్గంలో పెట్టడానికి మీ వంతు కృషి చేస్తారు. అందువల్ల సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇతరులు చెయ్యెత్తి మనల్ని విమర్శించే ముందు మనమే ఆ విమర్శలకు తావు లేకుండా మనకున్నటువంటి లోపాలని సవరించుకోవడం, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపడం, మనల్ని సంస్కరించుకోవడం చాలా మంచిదే అని చెప్పని మీరు అందరికీ చెప్తారు. ఆచరణలో కూడా మీరు దాన్ని పాటిస్తారు. అంతేకాకుండా విందులు వినోదాలకు కానివ్వండి, దిక్కుమాలిన కార్యక్రమాలకు కానివ్వండి వెళ్ళడం మానేస్తారు. సామాజిక కార్యక్రమాల పట్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్లే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. సమాజ సేవకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. మీ చేతికొచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని అలాంటి వాటికి మీరు సహాయ సహకారాలు అందజేస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకు మంచి పేరు వస్తుంది. అందులో ఏమీ సందేహం లేదు. అయితే గిట్టనటువంటి వాళ్ళు వేరే రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తారు. అలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటి ప్రభావం పెద్దగా ఉండదు. అలాంటి వాళ్ళ మీద ద్వేషం పెంచుకునేటువంటి పని కూడా అనవసరం. వాళ్ళు ఇటుకూడి మీరున్నటువంటి రంగంలో పైకి వచ్చేవాళ్ళు కాదు. మిమ్మల్ని చెడగొట్టి మిమ్మల్ని కిందకి దింపగలిగిన శక్తి వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం.
ఇది ఒక విషయంగా మీరు విని మర్చిపోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో వచ్చినటువంటి సంబంధాలు చాలా వరకు దగ్గరగా వస్తాయి, దూరంగా వెళ్ళిపోతాయి. ఈ సంబంధం కుదిరింది, ఫోన్ వస్తుంది అనుకుంటాం, ఎంతకీ ఫోన్ రాదు. మేము తర్వాత చెప్తామండి అంటారు, వాళ్ళు ఎప్పటికీ చెబుతారో అర్థం కాదు. ఆ సంబంధం చేసుకోవాలో, పెండింగ్లో ఉంచుకోవాలో, లేదా వేరే సంబంధం చూసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. మనం ఫోన్ చేస్తే వాడు ఫోన్ తీరు. ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడి దయ వల్ల మీరు చేసుకునేటువంటి పుణ్యం వల్ల ఒక మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వివాహం ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అందరూ మీకు బాసటగా నిలుస్తామని చెప్పని వాగ్దానం చేస్తారు. అదేవిధంగా పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో పెద్ద దిగులు ఏర్పడుతుంది. వాళ్ళ ఉద్యోగం విషయంలో కానివ్వండి, పెళ్లి విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, వాళ్ళ ప్రవర్తన విషయంలో కానివ్వండి. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచించి కొంతమంది నిజమైనటువంటి మహాపండితులను కలిసి వాళ్ళ ద్వారా పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. ఈ దేశంలో దొంగ స్వామీజీలు, దొంగ బాబాలే కాదు, మంచివాళ్ళు కూడా ఉన్నారని నిరూపించే విధంగా కొంతమంది వ్యక్తులు మీకు కలుస్తారు. ఈ కన్యా రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కన్యా రాశి వారు కూడాను ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం, ఈ నాగసింధూరాన్ని ధరించడం, సిద్ధగంధాక్షరతోటి పూజించడం చెప్పదగినటువంటి సూచన. ఈ రకమైనటువంటి కార్యక్రమాల వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి యజ్ఞయాగాది ఖర్చు చేయలేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గం ఉండాలి కదా. అందరూ కూడాను సహస్రచండీ యాగం చేయలేరు కదా, అందరికీ ఆ శక్తి భగవంతుడు ఇవ్వడు కదా. అందుకని మన వాళ్ళు ఎన్నో ప్రత్యామ్నాయాలు చెప్పారు. ఆ ప్రత్యామ్నాయాలు పాటించి వాటి మనం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగిన సూచన. కానీ చాలామంది ఇలాంటివి బయటికి తీసుకురారు. ఏదో ఖరీదైనటువంటి వస్తువులు పెట్టుకోమంటాం, ఖరీదైనటువంటి ప్రాయశ్చిత్తాలు, ఖరీదైనటువంటి పరిహారాలు మాత్రమే చెప్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మనకు మంచి ఏర్పడుతుందని చెప్పని, చెడు తొలగిపోతుందని చెప్పరు. ఏమి అక్కడ 4 చపాతీల్ని వేరుశనగ నూనెతో వేయించి కుక్కలకు ఆహారంగా పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, వృత్తిపరంగా స్థిరత్వం వస్తుంది. ఇలాంటివి ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళెవరో చపాతీలు వండుకొని కుక్కకు పడిస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏముంది, నేనేదిరా నా దగ్గర ఉన్న వస్తువు చెప్పుకోవాలి అనేటువంటి భావంలో ప్రపంచం వెళ్తోంది. ఎవరెవరుకున్నా సరే నేను మాట్లాడే విధానం ఇదే, స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చెప్పాను. మంచేదో చెడేదో మీరే నిర్ణయించుకొని దాన్ని ఆచరించండి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి వారం బాగుంది. ఆర్థికపరమైన అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఓ 10 రూపాయలు వస్తాయని చెప్పని మీరు భావించే చోట 20 రూపాయలు వస్తాయి. ఇంటి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఇంట్లో ప్రతి బాధ్యతకి మీరే ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నైతిక ధర్మాన్ని కాపాడుకుంటూ మీ మీద ఉన్న బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు. దివారాత్రాలు కష్టపడి శ్రమిస్తారు. తద్వారా వచ్చిన ధనాన్ని దుర్వినియోగం చేయరు, మంచి కార్యక్రమాలకే ఉపయోగిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆచితూచి రూపాయి ఖర్చు పెడతారు. వ్యర్థమైన ఖర్చులు చేయరు. అయితే సంతానపరమైన విషయాల్లో వాళ్ళ విద్య కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వ్యయంలో గురువు ఉన్నాడు, ధనకారకుడు. వ్యయం అవుతుంది, ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఏంటి? అనవసరమైనటువంటి దిక్కుమాలిన ఖర్చులు మాత్రం కాదు, ఉపయుక్తమైనటువంటి ప్రయోజనం కలిగినటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి వాటి కోసం మాత్రమే ఖర్చు పెట్టగలుగుతారు. గురువు వ్యయంలో ఉండటం వల్ల వచ్చే లాభం అది.
అందువల్ల మీరు కొంత కష్టమైనప్పుడు కూడాను మీ మీద ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తారు. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో మార్పులు చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీకు రావాల్సిన లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుబడుల రూపంలో ఉండిపోతాయి. భాగస్వాములు మాత్రం వాళ్ళకి రావాల్సిన వాటాను ముందుగానే తీసేసుకుంటారు. ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలని చెప్పని ప్రయత్నించి వాళ్ళందరినీ సెటిల్ చేసి పంపించేసి వ్యాపారం మొత్తం మీరు ఒక్కడే నడపాలని చెప్పని నిర్ణయించుకొని ఆ విధంగా చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఇంటి మొత్తం ఒకే మాట మీద ఉంటారు. ఐకమత్యంతో నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు పొందగలుగుతారు. పిల్లలు కూడా బాధ్యతతో వ్యవహరిస్తారు. తల్లి తండ్రి ఇంత కష్టపడుతున్నారు, మనం కూడా కష్టపడాలి, జాగ్రత్తగా ఉండాలి, బాగా చదువుకోవాలి, అమ్మా నాన్న ఆదుకోవాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి అనే భావనలో ఉంటారు. వివాహాలు శుభకార్యాల విషయంలో మీ ప్రమేయం లేకుండానే మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు దిగులు పడ్డట్టుగా ఏమీ జరగదు. అన్నీ కూడా సంతోషకరంగానే జరుగుతాయి. ₹1 ఖర్చు పెట్టకుండా బ్రహ్మాండమైన సంబంధం నిశ్చయం అవుతుంది. వాళ్ళే మేము ఖర్చులు పెట్టి చేసుకుని పోతాం, మీరు మూవనండి చాలు అంటారు. ఇది మీ పూర్వజన్మ సుకృతం. ఖచ్చితంగా అక్కడికి వస్తుంది. దేవుడికి చేసినటువంటి పూజా పురస్కారాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, అవి ఇవాళ కాదు ఎప్పటికైనా సరే వాటి అకౌంట్ అనేది వస్తుంది. దాని ఫలితం అనేది ఖచ్చితంగా పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల మంచి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. ఏకాగ్రతతో పూజ చేస్తారు. ప్రతిరోజు కూడాను ఈ లక్ష్మీదేవిని పూజించేటప్పుడు, మహాలక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి పూజించండి. అదేవిధంగా దైవికమనే పొడితోటి ధూపం వేయండి. సుమంగళి పసుపు చాలా ముఖ్యమైనది. సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయటం వల్ల ఏ దేవుడికైనా ఏ దేవతకైనా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహము లేదు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాల్ని సక్రమంగా అమలుపరచడానికి ఒక టీంని ఏర్పాటు చేసుకుంటారు. ఆ టీం ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశేషంగా అమలుపరిచి యుక్తిగా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. దురదృష్టవశాత్తు వాతావరణ పరిస్థితులు కానివ్వండి, దేశ రాజకీయమైన పరిస్థితులు కానివ్వండి, మారినటువంటి గ్రహగతులు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత అసౌకర్యమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాయి. కొంత ఓర్పుతోటి ఎదుర్కోవాలి. ఈ చిల్లర తగాదాలు, ఈ ఈతి బాధల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది అయినప్పుడు కూడాను మీరు అనుకున్నటువంటి పంథా ఏదైతే ఉందో దాంట్లో మీరు విజయవంతంగానే కొనసాగుతారు. ఏమాత్రం దాని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏలినాడు శని రేపు జనవరితో వెళ్ళిపోతుంది సుమారుగా. అంటే 2017 ఫిబ్రవరి 14వ తారీఖు నాడు శని వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశికి వెళ్తున్నాడు. అందుకని తులారాశి వారికి ఏలినాడు శని ప్రభావం తగ్గిపోతుంది, ఉండదు. అందుకని ఈ శని పోతూ మంచి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకని 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయించండి. ఈ అఘోర పాశుపత హోమం వల్ల మంచి ఫలితాలు 100% సంప్రాప్తిస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి నడుచుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. అఘోర పాశుపత హోమం చేయించుకోలేని వాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి, అదే ఫలితం ఉంటుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సన్నిహితులు, స్నేహితులకి సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. సంపాదనే జయంగా
సంపాదన యావగా 24 గంటలు కష్టపడతారు. ఆరోగ్యాన్ని కూడా వడంగా పెడతారు. సానుకూలమైన ఫలితాలను కొంతవరకు సాధించుకోగలుగుతారు. మీరు నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు పనికిరాని దద్దమ్మలని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. అనవసరమైన వ్యక్తులకి ఇన్నాళ్ళు సేవ చేశామే అని చెప్పి మీరు బాధపడతారు. ఇక సొంత దుకాణం మీరే ప్రారంభించుకుంటారు. మీకున్నటువంటి ప్రతిభా విశేషాల వల్ల మీ సొంత వ్యాపారం ఏదైతే ఉందో, ఓన్ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో అది బాగా లాభిస్తుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. బంధువుల విషయం కానివ్వండి, పిల్లల విషయం కానివ్వండి, ఏ విషయాలు కూడా ఎవరితో చెప్పకుండా ప్రతి విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. ప్రతి విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. కానీ మీరు ఎంత రహస్యంగా ఉంచాలని చెప్పి చూసినా ఇంట్లో వాళ్ళ ద్వారా విషయాలు కొంచెం బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్త పడటం అనేది చెప్పదగిన సూచన. ఇందువల్ల ఏం పెద్ద కొంపలంటుకోపోయినా మీ విషయాలు ఊళ్ళో వాళ్ళకి తెలియటం దేనికి అనేటువంటి భావంతో ఈ సూచన చేయటం వల్ల జరుగుతుంది. దొంగ స్వామిత్యుల వల్ల, దొంగ బాబాల వల్ల బాగా నష్టపోతారు. ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. నిపుణులు, పెద్దలు, వేదం చదువుకున్న వాళ్ళు, మహానుభావులు అలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని శాస్త్రసమ్మతమైన విషయాల్లో పాండిత్యం ఉన్న వాళ్ళని కలుసుకొని మీ యొక్క అభిప్రాయం చెప్పి మీకున్నటువంటి సమస్యల్ని నివారణ ఉపాయాలు తెలుసుకోండి. లేకపోతే ఇవన్నీ మనకు ఎందుకు అనుకుంటారా? చక్కగా దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని ఓ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి 2 అగరవత్తులు వెలిగించి ఓ నమస్కారం పెట్టండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏ కోణంలో కూడాను మోసపోయేటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిల్లో మాత్రం మీరు చేయబెట్టద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. వివాహాల శుభకార్యాల విషయంలో ఎట్టకేలకు సంబంధం కుదురుతుంది. మీ ఇంట్లో వాళ్ళ గొంతెమ్మ కోరికల వల్ల వచ్చిన ప్రతి సంబంధం వెనక్కి పోవటం, మీకు సంబంధాలు చూడాలంటేనే విసుగుపుడుతుంది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి ఒక సంబంధం ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. ఆ వివాహాన్ని ఖాయం చేసుకుంటారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంది. పోటీ పరీక్షలకు వెళ్ళాలనేటువంటి ఆశయంతో కష్టపడి చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి, ఈల్నాశ నడుస్తుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, వెన్ను నొప్పి, జుట్టు రాలిపోవటం ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. వీటన్నింటినీ నివారించుకోవడానికి ఏలినాడు శని ప్రభావం లేకుండా చేయడానికి 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయండి. ఇందువల్ల విశేషమైనటువంటి మంచి ఫలితాలు వస్తాయి. అఘోర పాశుపతం చేయించుకోలేని వాళ్ళు కాలభైరవ అష్టకాన్ని పఠించండి. అందుకు సంబంధించినటువంటి సమాన ఫలితం లభిస్తుంది. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు పెట్టినటువంటి నూతనమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి విఫలం చెందుతాయి. మీ నూతనమైన వ్యూహం ఏదైతే ఉందో అది ఫలించదు. స్వార్థంతో కూడినటువంటి వ్యూహం అని చెప్పని నలుగురు ముద్ర వేసే పరిస్థితి వస్తుంది. రెండో కంటి తెలియకుండా చేసిన పని వెనక్కి లాక్కోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలో మనల్ని చాలామంది గమనిస్తున్నారు అనే భావంతో మీరు వెళ్ళండి. కానీ ఎవరు మనల్ని చూడటం లేదు, మన ఇష్టం ప్రకారం మనం చేసుకోవచ్చు అనేటువంటి భావాలతో మాత్రం ఉండద్దు. ఈ రోజుల్లో మీడియా పెరిగిపోయింది. అదేవిధంగా ఎక్కడికి పడితే ఎక్కడికి ఏదైనా సమాచారం అందించడానికి అవసరమైన టెక్నాలజీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది. దీనివల్ల ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నష్టాల్ని రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం. అందులో ఇబ్బందే లేదు, అందులో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఒక మంచి స్థానంలో మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు జరగచ్చు. కనుక మీ జాగ్రత్తలో మీరు ఉండటం అనేది చెప్పదగినటువంటి జ్యోతిష్శాస్త్రపరమైనటువంటి సలహా. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఒక గ్రహగతులు మారిన తర్వాత ఏర్పడేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది ఈ 2016, 2017 దుర్ముఖి నామ సంవత్సర పంచాంగంలో రాశాను. అందులో రాసినటువంటి ఒక వాక్యం మీకు వినిపిస్తాను. కుజగ్రహ మార్పు వల్ల, ధనుసు రాశి సంచారం వల్ల దక్షిణ భారతదేశంలోని ఒక రాష్ట్రానికి విషాద దినాలు సంభవిస్తాయి. ఇది 1 సంవత్సరం క్రితం రాసింది. కనుక జ్యోతిషాస్త్రపరమైన విషయాలు ఎప్పుడు కూడాను జాగ్రత్తగా తీసుకొని వాటి గురించి భయపడకుండా
ప్రత్యామ్నాయమైన మార్గాలు, ఆయుష్య హోమాలు, ఆయుష్య జపాలు, దాన ధర్మాలు ఇలాంటివి చేయటం అనేది చాలా మంచిది. తద్వారా ఏమవుతుందంటే జరగవలసినటువంటి చెడు జరగకపోగా మంచి జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నీ కూడాను మనం ఉగాది రోజున వచ్చేటువంటి పంచాంగంలో రాయటం ఆనవాయితీగా ఉంది కనుక, ఎప్పటి నుంచో వందల వేల సంవత్సరాల నుంచి ఆ ఆనవాయితీగా ఉంది కనుక, ఆ ఆనవాయితీని వంశపారంపర్యంగా నేను కంటిన్యూ చేస్తున్నాను కనుక, పాటిస్తున్నాను కనుక ఈ పంచాంగంలో రాయడం జరిగింది. దీన్ని ఇంటర్నెట్లో కూడా చూసుకోవచ్చు. అయితే ప్రధానమైన విషయం ఏంటంటే, ప్రతి విషయంలోనూ మీ వ్యక్తిత్వాన్ని ఎవరు కూడాను అనుమానించకుండా జాగ్రత్త పడటం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. 2 వీలర్ వెహికల్ కొనిపెట్టమని పిల్లలు అడిగినా ఎట్టి పరిస్థితుల్లో కొనిపెట్టద్దు. అదేవిధంగా ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండండి. బిల్స్ కానివ్వండి, అకౌంట్స్ కానివ్వండి, మీకు సంబంధించిన డైరీ కానివ్వండి, దస్తావేజులు కానివ్వండి, వీటన్నిటి విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎంతగానో చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి. అదేవిధంగా అష్టములిక గుగ్గిలంతో ఉదయం సాయంత్రం ధూపం వేయండి, మంచి జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించినటువంటి కార్యక్రమాల్లో అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. దానికి సంబంధించిన ప్రయోజనాలు చేతికి రావడానికి కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు. దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డం పడ్డట్టుగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వవలసిన వాళ్ళు ఇచ్చినప్పటికి కూడాను మధ్యలో కొంతమంది వ్యక్తులు చేరి ఏదో రకరకాలుగా వంకర టింకర సలహా చెప్పి మీకు లబ్ధి పొందకుండా వాళ్ళు అడ్డుపడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రకమైన పరిస్థితి నుంచి మీరు బయటికి రావడానికి, మీకు ఆస్తులు నిలబడడానికి, న్యాయబద్ధమైన ఆస్తులు రావడానికి అంగారక పాశుపత హోమం చేయించండి. ఇందువల్ల శత్రుపీడ, రుణపీడ, మీకు రావాల్సినటువంటి ఆస్తుల్లో న్యాయం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాని మీద కృషి చేస్తారు. సానుకూలమైన ఫలితాలు మీరు సాధించుకోగలుగుతారు. కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు, కానీ ఆచరణలో అది కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. అంతేకాకుండా వివాహాది శుభకార్యాల విషయంలో ఏర్పడ్డటువంటి స్తంభన, అంటే ఎటు కదలనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక కొలిక్కి తేవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు, భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించిన అంశాలు, దూర ప్రాంతాలకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి పని కూడాను అయినట్టుగానే ఉంటుంది, అవుతుంది, కానీ ప్రయోజనాలు చేతికి రావడానికి ఏదో ఒక చిన్న సాంకేతిక కారణం అడ్డం పడుతుంది. అందుకని ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి శివతాండవ స్తోత్రాలు చదువుకోండి. ఎటువంటి కష్టం వచ్చినా కానీ అది పక్కకు దొలిగిపోయి న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఈ శివతాండవ స్తోత్రాన్ని పఠించడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఏర్పడుతుందని సాక్షాత్తు రామాయణంలోనే చెప్పబడింది. ప్రతి విషయంలోనూ
అనుమానాస్పదమైనటువంటి దృక్పథంతో మీరు ఆలోచిస్తారు. నెగటివ్ థాట్ ఎక్కువ అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి మీకు నష్టం కలిగిస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. గ్రహగతులు బాగున్నాయి. గురువు ధనుసు రాష్ట్రాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నాడు. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు చేపట్టేటువంటి ఏ కార్యక్రమానికి కూడాను అసలు ఆటంకాలు రావు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి బ్రహ్మాండంగా ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వారం కూడా బాగుంటుంది. అందులో ఏమీ సందేహం లేదు. విస్తృతమైన అధికారాలు కానివ్వండి, సౌకర్యాలు కానివ్వండి, గతంలో పనిచేసినటువంటి ఉద్యోగం కంటే కూడాను 100 రెట్లు బాగుండేటువంటి ఉద్యోగం లభించడం లాంటివి సంఘటనలు కానివ్వండి జరిగే పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. ఒక అధికారం మీ చేతికి వస్తుంది. ఏ కోణంలో మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం కానీ దిగులు పడాల్సిన అవసరం కానీ లేదు. మీ మీద ఉన్న బాధ్యతల్ని ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చగలుగుతారు. ఎందుకంటే కర్మస్థానంలో బృహస్పతి ఉన్నాడు కనుక గురుబలం ఉన్ననాళ్ళు ఏ రకమైనటువంటి శుభకార్యం తలపెట్టినా, ఏ రకమైనటువంటి మంచి కార్యం తలపెట్టినా ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది. గురువు అంటే ఏంటి? బృహస్పతి. దేవతలకి గురువు. బంగారానికి, విద్యకి, విద్వత్తుకి, ప్రతిష్టకి, పేరు ప్రఖ్యాతులకి, ఆరోగ్యానికి, అదేవిధంగా వర్చస్సుకి, అదేవిధంగా రాజకీయ సంబంధమైన అధికారానికి, విద్యా సంబంధమైన విషయాల్లో పలు రకాల విభాగాలకి, వేదానికి, వీటన్నిటికీ అధిపతి గురువు. అలాంటి గురువు మీకు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. అయితే వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఏలినాడు శని నడుస్తుంది. ఈ ఏలినాడు శని ప్రభావాన్ని కొంతవరకు మీరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తగ్గించుకోవాలి. నలుపు ఒత్తులతోటి శనేశ్వరి దగ్గర దీపారాధన చేయటం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయటం, అఘోర పాశుపత హోమం చేయటం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడాను ఆచరించాలి. ఇందువల్ల మీకు మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. రేపు ఫిబ్రవరి 14వ తారీఖు నాడు అంటే 2017 ధనుసు రాశిలోకి శని వస్తున్నాడు. ఈ శని రావడానికి ముందే మీరు ఈ కార్యక్రమాలు చేసుకుంటే శని వల్ల సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. రాజయోగాన్ని పొందగలుగుతారు. శని అంటే చెడిచ్చేవాడు కాదు. శని మహారదశలో కానివ్వండి, ఏలినాడు శని కాలంలో కానివ్వండి, ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించిన వాడు చాలామంది ఉన్నారు. ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి శాస్త్రం చెప్పింది కాబట్టి మనం సానుకూలమైనటువంటి దృక్పథంతో మనం వాటన్నిటి కూడాను పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు పరిస్తే చాలా బాగుంటుంది. రోజు సిద్ధగంధాక్షరాలతో పూజించండి. అదేవిధంగా సిద్ధగంధంతో అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితో అభిషేకం చేయండి. అమ్మవారికి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ఏలినాడు శని ప్రభావం వల్లనే అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయే పరిస్థితిలోకి వస్తున్నాడు. ఆయన గెలిచే అవకాశాలు లేవు. ఎందుకంటే శాస్త్రం అనేది ఉన్నది. సక్రమంగా చెప్పగలిగితే అది ఏదైనా చెప్పగలదు. వాడు చెప్పలేకపోతే నాలాంటి వాటి తప్పు కానీ నా పరిజ్ఞాన లోపం కానీ శాస్త్రం మాత్రం కాదు. ఏదైనా తప్పితే పేరు పెట్టి చెప్పిన వాళ్ళని విమర్శించండి. ఆ హక్కు మీకుంది. కానీ శాస్త్రాన్ని మాత్రం తిట్టద్దు. శాస్త్రం ఎప్పుడు కూడాను నిజమే చెబుతుంది. శాస్త్రకారులే ఒక్కొక్కడు పొరపాటు పడవచ్చు. ప్రమాదో ధీమతామంపి, ఎవరికైనా కానీ పొరపాటు అనేది జరగచ్చు. ఆ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆ శనేశ్వర స్వామి వారిని ప్రార్థించడం, దేవుడిగా ఆరాధించడం చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ ధనుసు రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. వివాహ శుభకార్యాలు నిశ్చయం అవుతాయి. కుటుంబ సంబంధమైన వ్యవహారాలు సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను పురోగమనంలోనే ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ పలకరించడం మానేస్తారు. అందువల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఊహాగానాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను కొంత నలుగురు మెచ్చుకునే విధంగా సక్రమంగా నడవాలని చెప్పని మీరు భావిస్తారు. మీరు ఎన్ని విధాలుగా చక్కగా ప్రవర్తించాలని మీరు భావించినా అవకాశవాదం మనిషి అని చెప్పని అవకాశవాది అని మీ మీద ముద్రపడే అవకాశం ఉంది. అనవసరంగా ఎదుటి వాళ్ళతో మాటలు పడకుండా మన దారిని మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్దాం అనే ఉద్దేశంతో ఎవరితోటి అసలు మాట్లాడకూడదు కొంతకాలం పాటు అని నిర్ణయం తీసుకుంటారు. మీ స్నేహితులకి శత్రువులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు శత్రువులు కావాల్సిన పని లేదు. వాళ్ళతో మిత్రత్వం పెట్టుకొని తద్వారా మీరు మంచి ఫలితాల్ని సాధించడానికి అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడాను స్నేహాన్ని పెంచుకోవడానికి అదేవిధంగా ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. వాటిని తుంచుకోవటానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఏకాయిగా ఉంటే సలహాలు చెప్పేవాడు ఉండరు. ఇంట్లో వాళ్ళకు కూడాను లోకువైపోయే అవకాశం ఉంది. ప్రతి విషయంలో ఇంట్లో వాళ్ళ మీద మీరు అతిగా ఆధారపడటం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుంది. మీకున్నటువంటి మంచి సర్కిల్ని ఉపయోగించుకోండి. వాళ్ళతో రోజు కలుస్తుండండి. పోనీ లీజర్ ఉన్నప్పుడు కలుస్తుండండి. మంచి ఫలితాలు ఉంటాయి. రకరకాల విషయాలు తెలుస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడాను అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా లాభిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజించండి. లక్ష్మీ తామర ఒత్తుల్ని వెలిగించండి. సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున అర్ధరాత్రి పూట మహాలక్ష్మీదేవి సంచరిస్తుంది. ఆ సమయంలో గడప మీద ఈ దీపాలని వరుసగా పెట్టి అమ్మవారికి మహానివేదన పెట్టాలి. ఎందుకంటే ఈ దీపావళి సందర్భంగా అగ్ని చేతపట్టాం కాబట్టి కాళ్ళు కడుక్కొని స్వీట్ తినటం అనేది చాలా ముఖ్యం. మధురం అమ్మవారికి పరవాణాన్ని అన్న పరవాణాన్ని నివేదనగా పెట్టండి. చాలా మంచిది. ఈ దీపావళి మందులు కాల్చేటప్పుడు చెప్పులు వేసుకోవటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం, పక్కన నీళ్ళ పొక్కిడి పెట్టుకొని ఈ కాకరపోతు లాంటివి కాల్చినప్పుడు అందులో పడేయటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ విషయాన్ని కూడా సామాజికమైన విషయం కూడా చెప్పాల్సిన బాధ్యత సిద్ధాంతం మీద ఉంది కనుక మీకు ఈ విషయాన్ని మనవి చేస్తున్నాను. అదేవిధంగా వివాహాలు శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా స్థితి కొంత మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, సాంకేతిక రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను కాలభైరవాష్టకాన్ని పఠించండి. హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.
నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సామాజిక విషయాలు కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, అన్నిట్లో కూడాను అంతో ఇంతో ప్రోత్సాహం లభిస్తుంది, అభివృద్ధి కనపడుతుంది. మీ అభివృద్ధికి అడ్డుపడాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజయవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లైఫ్ టార్గెట్ని ఛేదించడానికి అవసరమైనటువంటి పునాదిని ఈ వారం ప్రారంభించగలుగుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో అఖండమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు చూపించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఇబ్బంది లేకపోయినప్పుడు కూడాను పిల్లల వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని అధిగమించడానికి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకు దారిలో పెట్టాలని చూస్తారు. అది కూడా ఫలించని కారణం చేత వాళ్ళని వేరే చోట ఉంచడం కానీ, హాస్టల్లో ఉంచి చదివించడం కానీ, ఏం చేయాలని ఆలోచించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కుటుంబ సంబంధమైన వ్యవహారాలు, బంధువులకు సంబంధించిన తగాదాలు, ఇవన్నీ పిల్లల ముందు మాట్లాడుకోవడం వల్ల అవి వాళ్ళ మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉందని మీరు గమనించగలుగుతారు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో దిగులు అలాగే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడతారా, వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. దేవుడి దయ వల్ల మంచి సంబంధం కుదురుతుంది. ఏ కోణంలో చూసినప్పుడు కూడాను ఎవరితో ఒక మాట పడకుండా మనం జీవించాలి అనే పద్ధతిలో వెళ్తారు. దానికోసం కొన్ని ప్రయోజనాలను వదులుకుంటారు. నలుగురు వెళ్ళే దారి అయినా దాన్ని వెళ్ళటానికి మీరు ఇష్టపడరు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటమే మంచిది. నికృష్ట పనులు, అప్రాచ్య పనులు నేను చేయను, నేను మీతో కలవను అని ఓ వర్గానికి స్పష్టంగా చెప్తారు. అందువల్ల వాళ్ళకి మీ మీద అసూయాగ్రస్తమైనటువంటి ద్వేషం ఏర్పడుతుంది. ఈయన ఒక్కడే మంచివాడా, మిగతా వాడు కాదా, మేము మాత్రం ఆనెస్ట్ కాదా, ఏదో ఖర్చులు ఉన్నాయి కాబట్టి లంచాలు తీసుకుంటాం అని ఆ రకంగా సంబంధించుకుంటారు. నిర్మాణ సంబంధమైన విషయాల్లో కూడాను లాభాలు తగ్గించుకొని క్వాలిటీ ఉన్నటువంటి నిర్మాణాన్ని అందించాలని చెప్పని మీరు భావిస్తారు. ఒక నిర్మాణ సంబంధమైన విషయంలోనే కాదు, మీకు అప్పగించిన ప్రతి పనిలో కూడాను లాభాలు పక్కన పెట్టి మీకు గుడ్ విల్ పెంచుకునేటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారిస్తారు. మనం పని బాగా చేస్తున్నామని, అదేవిధంగా వ్యక్తి మంచివాడని, మంచి గుడ్ విల్ ఏర్పడితే ఇలాంటి పనులు 10 వస్తాయని చెప్పని మీరు భావిస్తారు. కొంతమంది బంగారు గుడ్డు పెట్టేటువంటి కోడిని ఒకటే రోజు కోసుకు తిన్నట్టుగా వచ్చినప్పుడు అవకాశం ఏదైతే ఉందో దాన్ని దొరకబుచ్చుకొని ఇష్టం వచ్చినంత తిని నానా పరిస్థితులు చేసి పేపర్లో పడి మీడియాలో చెప్పి అంతా కూడాను గందరగోళం పరిస్థితి తయారయ్యి అపఖ్యాతి తెచ్చుకుంటారు. చివరికి వాళ్ళకి మిగిలే లాభాలు కూడా ఏమీ ఉండవు. అలాంటి వ్యక్తులతో కలవకుండా మంచి పని చేశానని చెప్పని మీరు సంతోషపడతారు. చిన్ననాటి మిత్రులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారు. కర్మవశాత్తు పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలను కూడా మీరే పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పలుకుబడి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కన్ను, ముక్కు, కాలు, చెయ్యి దేన్ని వదులుకుంటాం అన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన పడుతుంది. ప్రతి కోణంలోనూ ధర్మానికి, నైతిక ధర్మానికి విలువ ఇవ్వటం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు అని ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. మీ వైపు వాళ్ళకి, మా వైపు వాళ్ళకి తేడా ఏమీ లేదు, అందరికీ ఒకటే సూత్రం అనే పద్ధతిలో మీరుంటారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీ నిర్ణయం ఏదైతే ఉందో అది అక్షరాల నిజమవుతుంది, మంచి సంబంధం కుదురుతుంది. మహాలక్ష్మీదేవిని ఆరావళి కుంకుమతోటి పూజించండి. సిద్ధగంధంతో అభిషేకం చేయండి. మహాదిత్తం పొడితోటి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
లక్ష్మీతామర ఒత్తులతోటి దీపారాధన చేయండి. మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం దైవికమనే పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదృష్టి, గృహదృష్టి ఇలాంటి దరిద్రాలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయి. ఎదుటి వాళ్ళని నమ్మి మనసులో మాట మాత్రమే చెప్పొద్దు, అందువల్ల మీరు ఇబ్బంది పడతారు. అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పనులు స్వల్పంగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుగ్రహానికి జపం చేయించి కేజీన్నర శనగలు దానంగా ఇచ్చి నవగ్రహ పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో మీకు చాలా ఉపయుక్తమైనటువంటి అంశాలు జరగబోతున్నాయి. 2017 ఫిబ్రవరి 14వ తారీఖు నాడు శని ధనుసు రాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు కుంభరాశి వశాత్తు ఏకాదశంలో శని ఉన్నాడు కాబట్టి మీ మాటకెదురు లేకుండా నడిచిపోతుంది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు బ్రహ్మాండంగా అంది వస్తాయి. వ్యాపారం బాగుంటుంది. రాజకీయంగా అధికారాన్ని సంపాదించగలుగుతారు. మీ జీవితాశయాన్ని సాధించుకోగలుగుతారు. అంత గొప్ప పీరియడ్ రాబోతోంది. దానికి అడ్డం లేకుండా ఉండడానికి ఈ గురుగ్రహానికి అష్టమంలో ఉన్నాడు కనుక గురుగ్రహ జపం చేయించి నవగ్రహ పాశుపత హోమం చేయించండి. మీకు అన్నీ కూడాను రాబోయేటటువంటి రోజుల్లో ముఖ్యంగా 2017 జనవరి నుంచి చాలా అద్భుతంగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈ వారం కొన్ని ముఖ్యమైన విషయాల్ని పరిష్కరించుకోగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారికి స్రఫ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు అవన్నీ ఫలిస్తాయి. అనవసరమైనటువంటి వ్యక్తుల కూటమి మిమ్మల్ని మీ కార్యక్రమాల్ని కొంత ఆటంకపరచాలని చెప్పి ప్రయత్నిస్తాయి. మీ రాజకీయ పలుకుబడితోటి వాటిని మీరు అధిగమించగలుగుతారు. రాజకీయంగా ఒక పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. అదేవిధంగా నిర్మాణ సంబంధమైన కార్యక్రమాలు చురుగ్గా సాగుతాయి. ముఖ్యమైనటువంటి అధికార ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటివి అవి మీ చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. మొత్తం మీద ఉన్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకోవడానికి, ఇంప్రూవ్మెంట్ సాధించడానికి మీరు చేసేటటువంటి పనులు ఈ వారం సఫలీకృతం అవుతాయి. ప్రతి పనికి ఆటంకాలు సృష్టిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా మచ్చిక చేసుకొని వాళ్ళ ద్వారానే పని పూర్తి చేయించుకోగలుగుతారు. ఇది మీ చాకచక్యానికి ఒక నిదర్శనం. అంతేకాకుండా నమ్మక ద్రోహులైనటువంటి భాగస్వాములను పక్కకు పంపిస్తారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ధనం కోసం వేరే ఆస్తి ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసి వాళ్ళకి ఇచ్చేసి వ్యాపారపరంగా మీరు సొంతంగా నిలబడాలని చెప్పని నిశ్చయించుకుంటారు. ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేటు పరంగా కానివ్వండి, ఇతరత్ర పరంగా కానివ్వండి వర్క్ ఆర్డర్లు బ్రహ్మాండంగా వస్తాయి. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్ని వర్క్ ఆర్డర్లకు సంబంధించి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కమిషన్ కూడా మీరు ఇవ్వడానికి అంగీకరించి ఒక పెద్ద కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. వాళ్ళ పురోగతి బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారు. మెరిట్ మార్కులు సాధిస్తారు. ఏమీ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. పెద్దలు,
సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాడు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం ధర్మం సక్రమంగా చెప్పి అపర ఆ, శ్రీరామచంద్రుడిగా పేరు పొందిన వాడు ఎవరైతే ఉన్నారో అపర ధర్మరాజుగా పేరు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దురదృష్టవశాత్తు వాళ్ళు మీ విషయంలో అన్యాయమైనటువంటి తీర్పులు ఇస్తారు. కొంత స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ విషయం వల్ల నష్టపోవటం అనేది జరుగుతుంది. అయితే దీన్ని కోర్టుకు వెళ్దామనేటువంటి ఆలోచనలు మీరు ఉంటారు. కానీ పెద్దవాళ్ళ మాట కాదని కోర్టుకు వెళ్ళటం ఎంతవరకు సమంజసమని మీకు మీరే ప్రశ్నించుకుంటారు. వచ్చిన వరకు చాలే పెద్దవాళ్ళ పరువు తీయద్దు కోర్టుకు వెళ్ళి అని మీరు నిర్ణయించుకుంటారు. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. పునర్వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో మీకు ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది తీరిపోతుంది. ప్రతిరోజు కూడాను సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి ఎక్కిన భస్మంతో అభిషేకాలు చేయండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సుమంగళి పసుపుతోటి మహాలక్ష్మీదేవికి ఇతర దేవతలకు అభిషేకం చేయటం వల్ల సంతానం యొక్క పురోగమనం చాలా బాగుంటుంది. ఈ సుమంగళి పసుపుకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. అంతేకాకుండా ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. సర్పదోషాలు ఉపశమిస్తాయి. ఈ మీనరాశి వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి ఈ వారం రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేశాను. సర్వే జన సుగుణ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.